కాశీకి పోయినా దరిద్రం వదలేదన్నట్లు సూపర్ 8కి పోయినా పాకిస్తాన్ మాత్రం మన వెనకే పడొస్తుంది. టీ20 వరల్డ్ కప్ లో ఈ రోజు మంగళవారం నమీబియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ కంఫర్టబుల్ గా నమీబియాని ఓడించి సూపర్ 8లోకి ఎంటర్ అయింది. పాకిల 2 6ల డాక్యుమెంటరీ హీరో సాయిద్ జాదా ఫర్హాన్ ఇండియా బౌలింగ్ ముందంటే వణికిపోతాడు, కానీ పాపం పిల్లబచ్చ నమీబియాపై ఎలా భయపడతాడు? అందుకే ఉన్న టాలెంట్ అంతా చూపించి 58 బంతుల్లో 11 4లు 4 6లతో నమీబియన్ బౌలర్లని భయపెట్టి సెంచరీ బాధేశాడు. ఈ టోర్నీలో ఇప్పటికే శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సంక, కెనడా ఓపెనర్ యువరాజ్ సామ్రా ఇద్దరు సెంచరీలు బాధేశారు కదా. ఇప్పుడు ఇది 3వ సెంచరీ అన్నమాట. ప్రతి పనికి మాలినోడు సెంచరీ చేసేస్తున్నాడు. మరి మన బ్యాటర్లు ఎప్పుడు చేస్తారు? ఇక సాహిబ్ గాని సెంచరీతో పాకిస్తాన్ 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. నెక్స్ట్ 200 టార్గెట్ చేసింగ్ లో పాక్ స్పిన్నర్ల దెబ్బకి పాపం నమీబియా బ్యాటర్లు కంప్లీట్ గా హ్యాండ్స్ అప్ అనేశారు. కనీసం 100 పరుగులు కూడా కొట్టలేక 17.3 ఓవర్లలోనే 97 రన్స్ మాత్రమే చేసి ఆల్అౌట్ అయిపోయారు. ఇంకేముంది, పాకిస్తాన్ 102 రన్స్ తేడాతో రికార్డ్ విక్టరీ సాధించి సూపర్ 8లోకి ఎంటర్ అయిపోయింది. నమీబియన్ బ్యాటర్లను భయపెట్టిన బౌలర్లలో ఫస్ట్ ప్లేస్ మాత్రం 4 వికెట్లు తీసిన పత్తర్మారో బౌలర్ ఉస్మాన్ తారిక్దే. షాదాబ్ ఖాన్ కూడా 3 వికెట్లు తీసి నమీబియాపై ప్రతాపం చూపించాడు. ఈ గెలుపుతో పాకిస్తాన్ సూపర్ 8 గ్రూప్ 2లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పుడు అక్కడ అసలు ముసల పండగ ఉంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక లాంటి స్ట్రాంగ్ అపోనెంట్స్ ని ఎదుర్కోవాలి అక్కడ. ఈ టీంలపై గెలిచి సెమీస్ చేరడం అంటే అబ్బే అయ్యే పని ఏం కాదనిపిస్తుంది. మరి మీరేమంటారు? పాకిస్తాన్ సెమీస్ చేరుతుందంటారా, లేదంటే సూపర్ 8 నుంచి ఇంటికి పోవాల్సిందే అంటారా? కామెంట్ చేసి చెప్పండి.